మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ అద్భుత ప్రభావాన్ని కోరి ఈ నిశరాత్రి వేళ అంత శ్రమ పడుతున్నావో గాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడులాగా విడిచిపుచ్చకు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అద్భుతమైన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నర్మదా నది తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు. ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మొదలైనవి తెచ్చేవాడు. వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపుకొని పేద జీవితం గడుపుతూ ఉండేవారు. ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు. అందుచేత వాడొక కుక్కను, ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంటేసుకుని తిరుగుతూ ఉండేవాడు. మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏందిరా అని తల్లివాణ్ణి కోప్పడేది. కానీ నిజానికి వాటి వల్ల తల్లి కొడుకులిద్దరికీ లాభమే కలుగుతుండేది. కుక్క కుందేళ్లను, పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది. వాళ్ళు తమ ఇంటిలో నిల్వ ఉంచుకున్న దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పిల్లి కాపాడేది. తనకున్న స్నేహితుల రెండే గనక ఉత్పలుడు అస్తమానం వాటితో మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడేవాడు. అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి. ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు. ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది. గ్రామస్తులు ఆ గడ్డిని కోస్తున్నారు. కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండడం చూసి ఉత్పలుడు, ఆ మేర గడ్డి కోయరేం అని అడిగాడు. అందులోకి పాము దూరింది, దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు. ఉత్పలుడికి ఏ జంతువు భయమో లేదు. వాడు అరణ్యంలోని అన్ని రకాల జంతువులను రోజు చూస్తూనే ఉంటాడు. వాడి పట్ల వాటికి స్నేహభావమే తప్ప భయం కానీ కోపం కానీ లేదు. అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బును సమీపించి, పాము, పాము, బయటికి రా, మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుండి వాడి వద్దకు వచ్చింది. ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. కుక్కలు, పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావుట్రా అన్నది తల్లి. మంచి పాములే అమ్మా, దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు. రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించిన ఉత్పలుడు, అంతకంతకు మనుదిన్న పాములా అయిపోతున్నావేమిటి? ఏమిటి నీకు పట్టుకున్న బెంగ అన్నాడు. కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే కానీ అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు ఊహించలేదు. ఆ పాము, నేనొక నాగరాజు కొడుకును. మా తండ్రి తలలో మణిగల గొప్ప నాయకుడు. ఆ కారణం చేత నాగులకు రాజు. మా తండ్రి గారి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు. అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు. నేనొకనాడు సాటి నాగయువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగి వచ్చాడు. నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు. నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు. గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలిగోళ్ల నుండి జారి గడ్డి దుబ్బులో పడ్డాను. మా ఇంటికి పోవాలని ఉన్నది, కానీ ఒంటరిగా పోలేను. దారి చాలా భయంకరమైనది, అపాయకరమైనదిను అన్నది ఆ పాము. అలాగా, ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావేం, దిగులు పడకు, నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు ఉత్పలుడు. ఉత్పలుడు నాగయువరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు. సూటిగా ఉత్తరంగా వెళ్ళమంది పాము. ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు. కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది. దారికి ఊబి, ముళ్ళడొంకలు అడ్డొచ్చాయి. తిండి లేదు. అతనెన్నడూ కనీవిని ఎరుగని కీటకాలు అతనిపైన మూగి రక్తం పీల్చసాగాయి. అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి. కానీ అవేవి అతని జోలికి రాలేదు. అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది. ఒక విశాలమైన మైదానం లాంటి ఊబి మధ్య నాగరాజుండే భవనం ఉన్నది. అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతూ ఉన్నది. ఉత్పలుడు
నాగరాజును ఆయన నెత్తి మీద ఉండే మణిని చూశాడు. అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది. తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొందిన నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకో అన్నాడు. మీ శిరోమణిని ఇవ్వండి అన్నాడు ఉత్పలుడు. వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడూ పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడికి పుట్టుకొచ్చాయి. నాగరాజు కొంచెం ఆలోచించి, నా మణిని అలాగే ఇస్తాను, కానీ ఏనాడు నీకు ఇది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇయ్యి అన్నాడు. ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకుని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు. వాడి కోరిక సిద్ధించింది. మణి ప్రభావం చేత తినడానికి మంచి రుచికరమైన ఆహారము, కట్టడానికి వెలలేని బట్టలు సమస్తము అమరాయి. ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు. అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది. వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది. ప్రపంచంలో ఎన్నో గొప్ప నగరాలున్నాయి, రాజభవనాలున్నాయి, ఎంతో నాగరికత ఉన్నది. తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడల్లే ఈ అడవిలోనే ఎందుకు జీవించాలని అనిపించింది. అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. వాడు తిన్నగా తమ దేశాన్ని వెళ్ళే రాజుగారి ఇంటికి వెళ్ళాడు. వాడి అట్టహాసం చూసి రాజు వాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు. అయితే రాజుగారి కూతురు, కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాల్లోనే ఉత్పలుడు సంస్కారహీనుడని, ఆటవికుడని కనిపెట్టేశారు. ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుగారితో, మీ కుమార్తెను పెండ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు. వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు. ఇన్నాళ్ళు తన అతిథిగా ఉన్న వాడితో కుండ పగలేసినట్లుగా మాట్లాడడం బాగుండదనిపించి ఆయన, ఇక్కడికి 3 మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా, దాని చుట్టూ 30,000 ఎకరాల ఊబి ఉన్నది. ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్లుగా మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 1000 జన్మలు తలకిందులుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్టుగా చెప్పాననుకున్నాడు రాజు. కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు. రాజకుమార్తెను తాను పెళ్ళాడడానికి అది షరతుగా భావించి, అలాగే చేస్తాను, అదెంత పని అన్నాడు. సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు. కానీ మర్నాడు ఉత్పలుడు రాజసభలోకి వచ్చి, మీరు చెప్పిందంతా చేశాను, మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేయించండి అన్నాడు. రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు. అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. కొండ ఎత్తు సొగమయ్యింది. దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది. కొండ చుట్టూ ఊబి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి. రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు. రాజకుమార్తె కూడా ఉత్పలుడిని పెళ్లాడడానికి సమ్మతించింది. ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. కానీ ఉత్పలుడికి అనుకున్నట్లుగా సుఖం దక్కలేదు. అతన్ని రాజకుమార్తె, నువ్వు ఆటవికుడివి, అనాగరికుడివి, నీకెలాంటి పాండిత్యము లేదు అని దెప్పిపడవసాగింది. వాటన్నిటితోనూ ఏం పని, నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది, అందుచేత నా భార్యవైన నీకే లోటు రాదు అన్నాడు ఉత్పలుడు. ఈ శక్తి నీకెలా వచ్చింది, అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె. ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు. ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది. ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది. భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మొత్తులో పడిపోయాడు. రాజకుమార్తె తన దగ్గర ఉండే మణిని తన చేతిలోకి తీసుకుని, ఈ పీడకాపురం మొగుడు వదిలిపోవాలి, అతను దీని ప్రభావంతో సంపాదించినదంతా పోవాలి అని కోరుకున్నది. మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో కుక్క, పిల్లి మాత్రమే ఉన్నాయి. అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని, తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు.
తన కష్టాలు చెప్పుకునేందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవ్వరూ లేరు. అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు. ఆ రాత్రి పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి. భవనం చుట్టూ కోట ఉన్నది. కోట చుట్టూ అగర్త ఉన్నది. ఆ అగర్త మీద వంతెన ఉన్నది గాని దాని మీదకి వెళ్ళేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు. రెండు అగర్త వెనక భాగానికి వెళ్ళాయి. కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగర్త ఈదింది. రెండు కోట లోపలికి చేరాక పిల్లి భవనంలోకి ప్రవేశించింది. గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకుని ఉన్న గదికి చేరుకున్నది. మణిని తన చేతిలో పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది. పిల్లి బయటికి వెళ్ళి ఒక ఎలుకను పట్టుకు తెచ్చి రాజకుమార్తె మీద వేసింది. ఎలుక కిచకిచలాడుతూ మీదుగా పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరాపడి లేచింది. ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది. వెంటనే పిల్లి దానిని నోటగరుచుకుని మెరుపులాగా మాయమయ్యింది. కుక్క పిల్లి వెనకటిలాగే అగర్త ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిని తన యజమానికి అందించాయి. ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగులించుకున్నాడు. తరువాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం గురించి చెప్పాడు. దానికి రాజు, అది నీ భార్య, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడు ఆయన. ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు, మాదసలు పెళ్ళే కాదు, ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి ఆమెకు పెళ్లి చేయండి, ఆ మాట చెప్పడానికి వచ్చాను అన్నాడు ఉత్పలుడు. ఉత్పలుడు మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని నాగరాజుండే చోటుకి చేరుకున్నాడు. అతడు నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి, నాకింక ఈ మణితో పని లేదు, నా స్నేహితులైన ఈ కుక్క పిల్లిని వెంటబెట్టుకుని ఎటైనా సంచారం చేయాలన్న కోరిక తప్ప నాకింకేమీ కోరిక లేదు అన్నాడు. దానికి నాగరాజు, అలా అయితే మీరు ముగ్గురు మా వద్దే ఉండిపోండి, మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు. ఆయన మాట తీసేయక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించడానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు? నా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పలేకపోయావో నీ తల రెండుగా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపజేసినా ఉత్పలుడికి సుఖాన్ని సంతోషాన్ని కలిగించలేకపోయింది. ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు, అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది. కోరికలు పెరిగిపోవడం చేతనే అతను తనకు నిజమైన ఆప్తురాలైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు. అంతేగాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు. ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వమును అనాగరికతను మార్చలేదు. అదేవిధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే కాని ఆమె మనస్సును హృదయాన్ని అతనికేసి మళ్లించలేకపోయింది. ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.